మనకు టోటల్‌గా ఈ మన దగ్గర ఈ విద్యలు నేర్చుకున్న వాళ్ళు ఎవరు గూడా లేరు. కరాటే, కుంఫు లాంటి ఇప్పుడు మనుగడలో ఉన్నాయి గానీ, ఏదైతే బోధిధర్మ మనకు బోధించాడో అలాంటి విద్యలైతే ఇక్కడ మనకు చూడండి ఈ స్టెప్సు ఇవన్నీ కూడా అతి పురాతనమైనయి అంటే పురాతనమైనయి. ఎవరండి చూసారా అసలు శిథిలావస్థకు చేరడం. ఇలాంటి అవవిశేషాలు ఇప్పటికి గూడా మీరిక్కడ ఇటుకల్ని పరిశీలిస్తే ఇప్పుడు ఇదంతా మనకు తవ్వేటప్పుడు జేసీపీలు లేకపోతే మనుషులంతా చెదరగొట్టారు గానీ, అసలు ఇటుకలు మామూలుగుండవు. మీకు ముందు చూపెడతాను. చూడండి మనకు కనిపిచ్చేయి. ఇటుకలైతే మాత్రం అసలు చెక్కు చెదరడం గాదు, పలగ్గొట్టినా గూడా పగలకోకుంటున్నాయి. ఒక్కొక్కటి ఫీటుకు పైనే ఉన్నాయి. అప్పట్లోనే ఇంత టెక్నాలజీ 2000 సంవత్సరాల క్రితం ఇంత టెక్నాలజీ ఉందంటే, అప్పుడు హాస్పిటల్లు అవసరం లేకున్నా గూడా ఇక్కడ వైద్యం చేసి, ఋషులను తయారు జేసి, అది చూడండి ఎంత పెద్ద పెద్ద ఇటుకలు అవి. మామూలుగా అయితే ఇప్పుడు 4 ఇంచులు, 5 ఇంచుల ఇటుకలుంటాయి. కానీ ఇవన్నీ గూడా పాలరాతి రాళ్ళే ఇవన్నీ గూడా. ఇక్కడ వాళ్ళు కూర్చొని మెడిటేషన్ గాదు. ఇవన్నీ గూడా వాల్స్ యొక్క డిజైన్. ఇగో అక్కడ కనిపిస్తుంది గదా! మీకు చూపెడతాను. ఆ విధంగా వాళ్ళు మెడిటేషన్ జేయడానికా, లేకపోతే వాళ్ళ నిధులు దాసుకోవడానికా అదంతా ఏదో గాని రౌండ్ రౌండ్ పిల్లర్‌లుగా చేసి అవన్నీ గూడా ఇదంతా గూడా వాళ్ళ యొక్క మనుగడ ఇక్కడ సాగించడానికి వాళ్ళు అసలు చాలా అంటే చాలా అద్భుతంగా నిర్మించారు. అసలు ఇదంతా గూడా మన తెలంగాణ యొక్క గొప్ప చరిత్ర అని చెప్పాలి. ఎందుకంటే, ఈ రోజుల్లో అన్నీ మన చరిత్ర మొత్తం గూడా మట్టిన కలిసిపోతుందనే మాట వాస్తవం. ఎందుకంటే, ఒక్కొక్కటి మనం చూస్తూ ఉంటే అసలు మామూలు గాదు. ఇలాంటి చూడండి వాళ్ళు ఇందులో కూర్చొని మెడిటేషన్ జేయడానికి భూమిలో పూడిపోయిన దాన్ని మొత్తం గూడా బయటికి దాంట్లో బౌద్ధుని విగ్రహాలు, వాళ్ళ శిష్యుల విగ్రహాలు, దానికి సంబంధించినటువంటి వారు పరిపాలించినటువంటి తాళపత్రాలు గూడా ఇక్కడ దొరికాయి. కానీ మ్యూజియంలో ఉంచడం జరిగింది అనని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ బౌద్ధుని విగ్రహం గూడా దొరికింది అతి పెద్దది. చూడండి ఇవన్నీ పాలరాతియే. మొత్తం గూడా పిల్లర్స్ గూడా పాలరాతితో చేశారంటే, వాళ్ళు ఎంత ఇష్టపడి కట్టి ఉంటారు. వాళ్ళు ఎంత ఇష్టంగా ఇప్పుడు ఇటు పక్క భాగం అంతా గూడా ఇవన్నీ స్లాబ్స్ ఇవన్నీ గూడా ఇవన్నీ కూలగొట్టి పక్కకు సైడ్ అనమాట ఇది. మీరు దగ్గరకొచ్చి చూస్తే అర్థమవుతది. ఎందుకంటే ఇటు సైడు శివాలయం. ఇక్కడ పైన ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఏదైతే ఉందో అది శివలింగం. దాని గురించి ఒక్క నిమిషం ఆగి చెప్తాను. ఇప్పుడు ఇదంతా గూడా ఇదంతా గూడా శివారాధన చేసినటువంటి సమయం. ఇది ఎక్కడ కింద గాదు, గుట్ట పైనే. ఈ గుట్ట పైనే, కొండ పైనే శివారాధన చేసినటువంటి ప్రదేశం ఇది. ఇదంతా గూడా శివాలయం. మొత్తం చూడండి అవన్నీ గూడా కూలిపోయినాయి. ఎందుకంటే, ఈ బౌద్ధ క్షేత్రానికి దీనికి సంబంధం లేకుండా సెపరేట్ పక్కకుంది. బౌద్ధ విగ్రహాలు ఏదైతే ఉన్నాయో, ఏదైతే తవ్వకాలు జరిపిందో అది ఒక సైడు. కానీ ఇది మనం వెళ్ళినప్పుడు రైట్ సైడ్‌లో ఉంటది. ఇదంతా గూడా శివాలయం ఊరు నుండి చూస్తే, అక్కడ మెయిన్ రోడ్ దగ్గర నుంచి చూస్తే ఇక్కడ శివాలయం కనిపిస్తది చూడండి. అక్కడ రోడ్డు దగ్గర నుండి చూస్తే ఇక్కడ శివాలయం కనిపించేది. ఎనకటి రోజుల్లో ఇప్పుడు మొత్తం కూలిపోయింది. నేనెలా చెప్తున్నానంటే ఇక్కడ శివలింగాలు చూడండి. ఇప్పుడైతే మనం ఇక్కడ వాళ్ళ యొక్క బౌద్ధులు మెడిటేషన్ చేసుకోవడానికి బౌద్ధుని నిర్మించినటువంటి చూసారా శిలాశాసనం. ఇది మనకైతే భాషని డీకోడ్ చేయలేం. కానీ అది ఏ భాషలో రాశారు అనేది అర్థమైతలేదు. కానీ దానికి సంబంధించి ఎట్నుంచి చూసినా ఎంట్రీ లేదు. ఫస్ట్ మనం ఎక్కడానికి ఇక్కడ ఎలాంటి స్టెప్స్ గానీ ఎలాంటి ఇది లేదు. వాళ్ళు ఏమైనా శిలాశాసనాలు చేసినవి మాత్రమే స్తూపాలుగా ఉన్నాయి గానీ మనం అక్కడ అని ఎక్కడానికి ఏది లేదు. ఇక్కడ మనం అసలు ఎట్నుంచి చూసినా గూడా అసలు ప్రశాంతమైన వాతావరణం. అసలు చూడండి ఎన్ని వందల కిలోమీటర్లు కనిపిస్తుందో ఇక్కడి నుంచి అయితే. నాకైతే మాత్రం అసలు 2 కళ్ళు సరిపోతలేవు. చూడండి ఫ్రెండ్స్, మీరైతే నా కళ్ళతో చూడండి. పైకెక్కి చూస్తే ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి భాగంలో బౌద్ధుని నిర్మించి ఇక్కడ బౌద్ధ విగ్రహాన్ని పెట్టి ఆనాటి రోజుల్లో పెట్టారు. ఇదంతా గూడా వాళ్ళు ఇక్కడ కూర్చొని మెడిటేషన్ చేయడానికి ఇక్కడికి ఒకటే. దీని కింద ఏముంది, దీని పైన ఏముంది తెలుసుకోవడానికి ఒక డోర్ గూడా ఉండదు. ఒక స్టెప్ మెట్లు గూడా ఉండవు ఎక్కడానికి. మీరొచ్చినప్పుడు చూడండి ఇక్కడ కేవలం బుద్ధుని విగ్రహం ఎలా పెట్టారో, ఎలా నిర్మించారో అదంతా గూడా ఇక్కడ చూస్తున్నటువంటి వాళ్ళ శిలాశాసనాలు మొత్తం గూడా ఇక్కడ దండయాత్రలకు వచ్చినటువంటి రాజులు దండయాత్ర చేసి ఇటుపక్క శివాలయం అని చెప్పాను గదా, అది శివాలయం ప్లేసు. ఇంకా ఇటుపక్క గూడా ఉంటుంది. చూడండి ఇదంతా మొత్తం గూడా కూలిపోయింది. ఇదంతా కూలిపోయి
కూలిపోయి మట్టిలో కలిసిపోయిందా? లేకపోతే ఎవరైనా ఇదంతా అయితే నాకు తెలిసి ఇవన్నీ ఇరిగిపోవడం ఇదంతా జరిగింది కాబట్టిగా కూలిపోయిన వాళ్ళు ఎవరైనా దండయాత్ర చేసినప్పుడు ఇదంతా గూడా పాడైపోయి ఉండాలి. కానీ ఒక్కొక్క ఇటుక చూడండి ఫీటున్నర పైనే ఉన్నాయి. ఇలాంటి ఎక్కడ గూడా ఇప్పటివరకు చూడలేదు. ఈ ధర్మచక్రాపురానికి రాజులు ఎంచుకోవడానికి గల కారణం ఇక్కడ శివాలయం చూడండి. శివాలయం ఏదైతే శివాలయం ఉందో ఈ శివాలయానికి ఇక్కడ నిర్మించి శివాలయం మొత్తం ధ్వంసం చేసేసారు. పగిలిపోయాయి శివలింగాలు. ఈ మొత్తం కూడా ఈ ప్రదేశం అంతా కూడా ఇదంతా ఆనాటి రోజుల్లో ఇదంతా కూడా శిథిలావస్థ చేరింది. ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. మీరు చూడండి ఫ్రెండ్స్, మీరు దగ్గరకు వచ్చి చూసి మీరు డిసైడ్ చేసుకోండి. ఇదంతా కూడా అవన్నీ కూడా పౌల్స్ మొత్తం కూడా కూలిపోయి పిల్లర్స్ అన్నీ కూడా కూలగొట్టిరివి. ఎందుకంటే నీకు దీని తర్వాతకి మనకు కొన్ని విషయాలు మీకు చూపెడతాను. అదంతా కూడా మీకు కనిపించే విధంగా మీకు దగ్గరికి వెళ్ళి జూమ్ కాదు, అసలు చాలా అంటే చాలా దగ్గరకు వచ్చి చాలా రిస్క్ తీసుకొని పాములు ఉన్నాయి దీంట్లో. చాలా పాములు, తేళ్ళు, దాని మధ్యలో దాని చాటుకు పాము ఉందండి. మనం ఇక్కడికి వచ్చినప్పుడు పాము కనిపించింది. మనం వాటి జోలికి వెళ్ళకూడదు కనుక మనం రిటర్న్ అయినాం. దగ్గరికి పోదాం అనుకున్నా కానీ అక్కడ పాము ఏదైతే కనిపించిందో మీకు కనిపిస్తుందో లేదో కానీ అదైతే లోపలికి వెళ్ళినట్టుగా ఉంది. ఇదంతా కూడా మనకు ఊరు చివరి నుంచి చూస్తే అదంతా ఇక్కడి నుంచి వాళ్ళు అంతా చూసినప్పుడు వాళ్ళ రాజ్యం కనిపించడం కోసం ఇక్కడ అది నిర్మించుకున్నారు. ఇక్కడ ఇదంతా అయితే మాత్రం నాకైతే కొంచెం పదే ఎందుకు చెప్తున్నానంటే ఇది మొత్తం శివాలయం. కనీసానికి ఇప్పుడు పాము వెళ్ళిపోయిందండి. కనీసానికి ఇక్కడ మొత్తానికి పాము అయితే లేదు. చూడండి, ఇదంతా కూడా శివాలయం మొత్తం కూడా కూలిపోయి శిథిలావస్థకు చేరిందంటే ఇక్కడ ఎవరు పట్టించుకోకపోవడం కాదు. వాళ్ళు ఎవరైతే కూలగొట్టిన తర్వాతకి శివాలయాన్ని కూలగొట్టిన తర్వాతకి మళ్ళీ తిరిగి ఆ రోజుల్లో ఒక మనుగడ ఉండేదో, లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు లేక కూడా విడిచిపెట్టి ఉండవచ్చు, లేకపోతే ఇక్కడ నుండి వాళ్ళు బెదిరించినప్పుడు వెళ్ళిపోయి ఉండవచ్చు. ఇక్కడైతే చాలా శివలింగాలు. ఇది మొత్తం కూడా చూస్తే అసలు ఇక్కడ ఒక ఊరు ఇక్కడ చాలామంది కూడా ఇక్కడ ఉండి ఆ యోగా మెడిటేషనే కాదు, ఇక్కడ ఈ సంస్థానాన్ని అంతా కూడా పరిపాలించి రాజ్యాన్ని ఏలి ఇక్కడ బౌద్ధునికి సంబంధించినటువంటి యోగా చేయడం, మెడిటేషన్లు చేయడం ఇలాంటివి చేసి దీని అంతా కూడా చాలా ప్రసిద్ధిగా. అసలు మనం చూడండి, అసలు ఎలాంటి కట్టడాలు అప్పుడు ఉన్నటువంటి ఇటుకలు అసలు అప్పట్లోనే లైట్ వెయిట్ ఇటుక లాగా అసలు ఎంత బాగుందో మనం చూస్తే. ఇదంతా కూడా ఒక కోటకు సంబంధించినటువంటి వాళ్ళు నమ్మిన దేవుని పూజించేటువంటి ప్రత్యేక స్థానంగా ఇది వేరే మొత్తం కూడా కూలిపోయింది. అప్పుడు ఉన్నటువంటి ఎవరైతే రాజులు దండయాత్రలు చేసినారో వాళ్ళు ఇదంతా కూడా కూలగొట్టడం జరిగింది. ఇది మొత్తం కూడా డిస్టర్బ్ చేసిర్రు. ఇక్కడ మనకు ఆధారాలు ఏంటంటే చూడండి, పెద్ద ఆర్చిలుగా ఉన్నటువంటి రాళ్ళని, వాళ్ళ ఆర్చిలుగా పెట్టుకున్న రాళ్ళని కూడా ఇక్కడ మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. ఇదంతా కూడా ఇది తువ్వకాలలో బయటపడ్డప్పటి నుండి ఇప్పుడు మనం ఇదంతా చుట్టూ పారి కూడా ఇదంతా నిర్మించడం జరిగింది. ఇక్కడ మనం ముందుకెళ్తే దీంట్లో ఉండి యోగా చేసి మెడిటేషన్ చేసి ఇదంతా కూడా ఇక్కడ మనం మెడిటేషన్ చేయడానికి అనుకూలంగా వాళ్ళు నిర్మించుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో చూడండి. ఈ రాళ్ళు ఇవన్నీ కూడా అసలు ఈ పిల్లర్స్ కోసమా దేనికోసం ఏందో తెలియదు, కానీ అసలు ఈ పాలరాతి రాయి ఆ రోజుల్లో ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేశారో తెలియదు. ఈ రాయి మాత్రం పాలు కారినట్టుగా అసలు ఎంత నున్నగా అంటే అంత నున్నగా ఉన్నాయి. ఫినిషింగ్ ఈ రోజుల్లో గ్రైండింగ్ మిషన్లు కావాలి దానికోసం ఇక్కడ మెడిటేషన్ చేసుకోవడానికి. ప్రతిదానికి కూడా ఎవిడెన్సే ఉంది, ప్రతిదీ సాక్ష్యమే, ఏ ఒక్కటి ఇడిచిపెట్టడానికి లేదు. ఇదంతా కూడా లోపల కూర్చొని మెడిటేషన్ చేసుకోవడానికి ఎవరైతే రాజులు ఉంటారో వాళ్ళు ఉండడానిక మరి దేనికో తెలియదు, అది ప్లానింగ్. ఇక్కడ చూస్తే మనకు దీని చుట్టూరా పాలరాతి బొమ్మలు నిర్మించి ఇక్కడ గుర్తులు పెట్టారు. అవి ఆ రోజుల్లో గుర్తులు పెట్టారంటే చాలా గ్రేట్. ఎందుకంటే చూడండి, సింహాల లయన్స్ గుర్తులు, లయన్స్ అది చూడండి, ఇక్కడ మనకు లయన్స్ కనిపిస్తున్నాయి. దాని మీద ఏదైతే కనిపిస్తుందో ఇలాంటి ఆ రోజుల్లో నిర్మించారంటే అసలు చాలా అంటే చాలా గ్రేట్. అసలు మామూలుగా కాదు.
అసలు మస్తుగుంది. ఇవన్నీ కూడా ఒక ఒక పర్టిక్యులర్ పని కోసం అనేది మనం అయితే ఏం చెప్పలేము. ఇక్కడ మన పర్టిక్యులర్ పని కోసం అని అయితే ఏం చెప్పలేము. కానీ ఇక్కడైతే ఇదంతా కూడా కూలిపోయినది. మనం ఇదిగో ఇవన్నీ కూడా నాకు తెలిసిన కాడికి ఇవన్నీ కూడా స్లాబ్ యొక్క అవవిశేషాలు ఇవన్నీ. ఇదంతా కూడా స్లాబ్ ఇవన్నీ కూర్చోవడానికి దిమ్మెలుగా వాడుకున్నారు. ఇంకా ఇగో పైకప్పులు అన్నీ కూడా ఇక్కడ కూలిపోతే ఇవన్నీ దగ్గర తీసి పోవడం జరిగింది. వీటిని ఇవన్నీ కూడా తోమిని అన్నీ ఇటు సైడ్ పోసినారు. తవ్వకాలు మొత్తం జరిపినప్పుడు ఇక్కడ కొన్ని నిధులు నిక్షేపాలు అన్నీ దొరకడం జరిగింది. ఇదంతా కూడా వాళ్ళు ఈ మధ్య నిర్మించారు. ఇదంతా కూడా అసలు చాలా అంటే చాలా చూడచక్కని ప్రదేశం అండి. మీరైతే రండి, వచ్చి చూసి డిసైడ్ చేయండి. మీరు ఇదంతా గేట్ అవతల సైడు మీకు కనిపించిందో కనిపించలేదో నేను చూపెడతాను. మనం వెళ్ళబోయే ప్రదేశానికి ఇదంతా కూడా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా చూస్తే ఆ రౌండ్ తెల్లగా ఉన్నాయి అన్నీ కూడా రూమ్స్ అంట. ఇవన్నీ రూమ్లు కట్టినప్పుడు దాంట్లో నుండే ఇప్పుడు కొన్ని మనకు దొరికినాయి కదా బౌద్ధుని శిల్పాలు. మీకు ఇక్కడ ఒక రూమ్ కట్టి దాంట్లో మొత్తం స్టోరేజ్ చేసినారు. అవన్నీ కూడా మీకు చూపెడతారు. అసలు ఇవన్నీ రౌండ్గా చాలా రౌండ్ అంటే రౌండ్ మీకు కనిపిస్తున్నాయా చూడండి. ఇవంతా కూడా అసలు ఎంత బాగుందో, అసలు చూడచక్కని ప్రదేశం ఇదైతే మాత్రం చాలా బాగుంది. మీరైతే మాత్రం తప్పకుండా ఇక్కడికి ఒకసారి వచ్చి చూడండి. అయితే దీనికి సంబంధించినటువంటి ఇంతగానం కూడా ఇదన్నీ చూపెట్టడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ శిథిలావస్థకు చేరినా కూడా ఇక్కడ చరిత్ర ఉందని ప్రూఫ్ చేయడానికి. కానీ 2000 సంవత్సరాల క్రితం నాటి చరిత్రను మీ ముందుకు తీసుకొచ్చినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు చెప్పేవాళ్ళు ఉన్నారో లేరో కానీ నాకు మాత్రం నా జీవితంలో ఇలాంటివి చూడడం మాత్రం చాలా మంచి ప్రదేశంగా అనిపించింది. మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి. అయితే ఇవన్నీ కూడా దీంట్లోనే నిధులు దొరికినాయని తవ్వకాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మొత్తం ఆర్కియాలజిస్ట్ వాళ్ళు డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఇక్కడ ఉంటూ వాళ్ళు ఇవన్నీ కూడా మనల్ని ముట్టుకొని ఇవ్వకోకుండా అవన్నీ కూడా వాళ్ళు తవ్వకాలు చేస్తున్నారు. ఇదంతా కూడా దగ్గరికి రానివ్వట్లేదు. మీకు దూరం నుంచి చూపెడుతూ ఉన్నాను. చూడండి, మనకు ఇదంతా ఒక కట్టుకథలాగుంది. కానీ వాస్తవం ఏంటంటే ఇప్పుడు మనం పోయేదానికి అసలు ప్రూఫ్స్ ఉంటాయి. ఇవన్నీ మనకి ఏదైతే ఉందో చూడండి, పైనుంచి కూలగొట్టిన శివాలయము ఏదైతే ఉందో దాని అవవిశేషాలు ఇవన్నీ బాగా గమనించండి. మీరు ఒక్కొక్కసారి మీరు చూడండి. ఇవన్నీ కూడా అవి రాళ్ళు ఏవైతే ఉన్నాయో మీకు ముందు చూపెడతాను చూడండి. ఇవన్నీ ఈ పెద్ద రాళ్ళు, ఆ కూలిపోయిన రాళ్ళు ఉన్నాయి కదా, ఆ శివాలయం మనం ఏదైతే పైన శివాలయం చూసామో అదన్నీ కూడా అది. ఇగో ఈ రాళ్ళు స్లాబ్ ఇవన్నీ కూడా అసలు ఎంత చక్కగా ఉన్నాయో. పాలరాతి ఉన్నవి, మామూలుగా రాయి పైన ఇప్పుడు పాత కోటలకు చెక్కుతారు కదా, అదేవిధంగా ఇక్కడైతే ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు గుట్టకు ఇప్పుడు తలకాయ ప్రాంతానికి వచ్చాం. మనం నడుము భాగం నుండి మనం ఇప్పుడు తలకాయ భాగం వరకు వచ్చాము. చూడండి, ఇదంతా వాళ్ళు నడిచి ఇవన్నీ చేసి ఇదిగో మనకి ఇక్కడ మెయిన్ ఎవిడెన్స్ కనిపిస్తుంది. ఇలాంటి పౌల్స్ చాలా ఉన్నాయి. నేను ఒక్కొక్కటిగా మీకు చెప్తే చాలా టైం అవుతుందని అక్షయ పాత్ర ఇది మంచి మీకు కనిపిస్తుందో లేదో కానీ మీరు దగ్గరికి వస్తే మాత్రం దాని మీద కలర్ డీకోడ్ చేస్తే మాత్రం మీకు మంచి కనిపిస్తుంది. ఇదంతా మనమైతే దిగడానికి ప్రయత్నం చేస్తున్నాం. చాలా ఇవన్నీ కూడా రాళ్ళవే. ఇవన్నీ మొత్తం శివాలయానికి సంబంధించినవి. ఇక్కడ వాళ్ళు కిందికి వెళ్ళేటప్పుడు మెయిన్గా ఎవరైతే వాళ్ళ భటులు ఉంటారో వాళ్ళందరూ ఉండడానికి ఇవన్నీ రక్షణ నిలయాలు. వాళ్ళ రక్షక భటులు ఉండడానికి కావాల్సినటువంటి అవసరాలకు, లేదా ఇక్కడ వాళ్ళ నిధులు నిక్షేపాలు తీసుకుపోవడానికి, లేకపోతే ఎవరన్నా వస్తురో రావట్లేదో గమనించుకోవడానికి అన్నీ కూడా ఇక్కడ ఇదంతా కూడా నిర్మించుకోవడం జరిగింది. మొత్తం శిథిలావస్థకు చేరింది. ఇక్కడ ఈ గుట్టకు ముందు భాగాన ఇది ఏమంటారంటే ఈ మట్టి రాళ్ళు ఇవన్నీ కూడా స్లాబ్ నుంచి కూలిపోయి, స్లాబ్ల మీద మట్టి గోడలతో కూలిపోయి ఇక్కడ ఉన్నాయి కనుక ఇది మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇదంతా కూడా ఒక ఇక్కడ తీస్తే దీని హిస్టరీ తీస్తే ఒక సినిమానే సరిపోదు. నేను మాటల్లో చెప్తున్నానంటే అది
చాలా చిన్నదిగా చెప్తున్నానేమో అనిపిస్తుంది. ఆహ్, కానీ ఇంకా వీడియో అయితే చాలా పెద్దగా అంటే పెద్దగా అయింది. మీరైతే చూడండి. ఫ్రెండ్స్. ఇది చూస్తే ఇయన్నీ కూడా మీకు కనిపించే ప్రతీది కూడా ఎవిడెన్స్‌గానే ఉంది ఇక్కడ. అయితే మీకు ఇక్కడ నేను చూపెట్టబోయే విషయం, ఇక్కడ మనం ఇక్కడికి ముందుకొచ్చిన తర్వాతకి ఇక్కడ కనిపిస్తున్నాయి గదా! ఈ రాళ్ళన్నిటికి సంబంధించి ఇక్కడ కోనేరు ఉంది గదా! దీంట్లో ఇక్కడ మొత్తం గూడా నిధులు ఇవన్నీ గూడా ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటిది ఉత్త రాళ్ళది గాదు, కోట గాదు ఇంతసేపు మనం జూషింది. ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఏదైతే ఇప్పటివరకు మాట్లాడుకున్నామో అనంత పద్మనాభ స్వామికి సంబంధించినటువంటి 6 గదులు ఏదైతే ఉంటాయో ఇక్కడ 12 గదులుంటాయి. ఈ 12 గదులు కనీసానికి లోపటికి పోవడానికి ప్రయత్నం చేసినా ఎవడు గూడా బతికి బట్టగట్టినట్టుగా ఇక్కడోళ్ళు కనీసానికి లోపలికి ఇవన్నీ గూడా చెప్తున్నానుగా, ఇవన్నీ గూడా స్తూపాలు, ఎవిడెన్సెస్, ఇవన్నీ సాక్ష్యాలు. కానీ ఇవన్నీ సాక్ష్యాలనంటే దేనికి సాక్ష్యం అంటే రాజులు పరిపాలించే దానికి, వాళ్ళ సొమ్మును నిల్వ జేసుకోవడానికి ఇక్కడ దాచుకున్నటువంటి ప్రతిది కూడా సాక్ష్యమే. ఇక్కడ వాళ్ళు నిర్మించుకున్నటువంటి కోట ఇదైతే దీంట్లో నుంచి లోపటికి 12 రూమ్సు. ఆ స్తంభాలు ఏవైతే ఉన్నాయో మొత్తం లోపటికి స్వరంగ మార్గం. దీంట్లోకి ఇంతకుముందు ఆర్కియాలజిస్ట్ వాళ్ళు పోయారు, కానీ కొంతవరకు పోయి ఆ 12 గదులలో ఏ విధంగా ఏ రూట్ నుంచి ఏ రూట్‌కు పోతున్నాం అనేది అర్థం కాక ఇక్కడి వరకు వాళ్ళైతే వచ్చి దీన్ని చివరి ప్రయత్నంగా చూసిర్రు. కానీ దీంట్లో నుంచి ఒక రాయినైనా కూడా బయటికి తీసుకోపోలేకపోయారు. మనం లోపలికి పోయే ప్రయత్నం, ఆశ అలాంటి చేయొద్దని మనమైతే మీకు కావాల్సినంత వరకు వీడియోనైతే చూస్తున్నాం. ఇదైతే మొత్తం కూడా మనం రావాల్సిన దాని దగ్గరికైతే వచ్చాం. ఇంకెవరైనా మీకు డేరుంటే మాత్రం వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, కానీ వెళ్ళిన తర్వాతకి మీరే ఇబ్బంది పడతారు. వద్దు అలాంటివి. ఇవన్నీ కూడా చాలామంది ప్రయత్నం చేసి ఇప్పుడు ఆ రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, అవతల గుహలోకి వెళ్ళిన వెంటనే పాములు ఒకదాని వెంబడి ఒకటి వస్తూనే ఉంటాయి. నాగబంధానికి సంబంధించినటువంటి పాములు ఒకదానికి సంబంధించిన ఒకటి వస్తూనే బయటకు ఉంటాయి. ఇక్కడికి వచ్చి లోపటికే వెళ్ళారు కానీ లోపలికి పోయిన వాళ్ళు లేదు అలాంటిదనని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. కానీ మీరు కూడా అర్థం చేసుకోండి, మనకు భావితరాలకు మన రాజులు ఇప్పుడు ఎవరైతే పరిపాలించారని చెప్పుకోవడానికి ఏదైతే ఎవిడెన్స్ ఉందో అది అలానే ఉండనివ్వండి. మీకు చేతనైతే దాన్ని పరిరక్షించండి. దాన్ని మీ ఆశ కోసం కష్టపడి సంపాదించాలి, కానీ ఎవరో సంపాదించిన దానికి ఫ్రీగా వస్తుందని మాత్రం ఆశపడకండి. ఫ్రీగా వచ్చేది ఎప్పుడూ ఉండదు. కష్టపడి నువ్వు చేతులతో కష్టం చేసి అది సంపాదించుకుంటే మాత్రం అది ఎప్పుడైనా ఉంటుంది. ఒకటే మీరు గుర్తుపెట్టుకొని ఫ్రెండ్స్ చూడండి. నేనైతే చాలా రిస్క్ తీసుకొని వీడియోస్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ప్రతిదీ కూడా ఎవిడెన్స్గా మీరు చూస్తూనే ఉన్నారు. ధ్వజస్తంభాలు ఇవన్నీ కూడా మీకు అన్నీ చూపెడుతూనే ఉన్నాను. చూడండి, ఇంకా ఇక్కడ చెరువు ఇవన్నీ కూడా చూపెడుతూనే ఉన్నాను కదా. చూసి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఏమైనా